సూర్యుడికి విశ్వాసం ఉంటుంది తన మీద, తను వచ్చి మొత్తం విశ్వానికి వెలుగు పంచగలడు అని. తన మొదటి కిరణంతోనే అంధకారంలోనికి వెళ్తాడు. ఏ విశ్వాసంతో అయితే సూర్యుడు వస్తాడో కొంతసేపటి తర్వాత మొత్తం విశ్వం నుండి ఈ అంధకారాన్ని నాశనం చేసేస్తాడు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, ఈ సుఖం యొక్క భావన, ఈ దుఃఖం యొక్క అనుభవం, ఇవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కేవలం మీరు మీ మీద నమ్మకాన్ని కలిగి ఉండండి. ఇక ఆ తర్వాత చూడండి, విజయం మీకు దాసిగా మారిపోతుంది. లేని దాని గురించి ప్రయత్నించటం మానేసేయండి. కానీ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా ఆనందించండి. ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లో పడేస్తారో వారిని ఎప్పటికీ మర్చిపోకండి. ఇక భవిష్యత్తులో ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండండి. రెండవది, సమస్య వచ్చిన సమయంలో మిమ్మల్ని ఎవరైతే వదిలేస్తారో వారు మీ మిత్రులు కాదు, పరాయి వారు. ఇక భవిష్యత్తులో వారిపై ఎటువంటి ఆశల్ని పెట్టుకోకండి. ఇక మూడవది, ఎవరైతే సమస్య వచ్చిన సమయంలో మీకు తోడుగా ఉన్నారో, మీ మనోబలాన్ని పెంచారో వారు మీ అసలైన మిత్రులు. వారిని ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వకండి. సమస్యతో జోడించి ఉన్న ఈ 3 విషయాలను ఒకవేళ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అప్పుడు సమస్య మర్చిపోయి కూడా ఎప్పుడు మీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు.